రండి. ఓం అందరికీ యోగాభివందనములు. ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా హోళికోత్సవం సందర్భంగా ఈ యొక్క మట్టి స్నానము తర్వాత అంతర్ముఖ యోగా ఇవి ఎప్పట్లాగానే నిర్వహించడం జరిగింది. ఈరోజు నిజానికి హోలీ రోజు చేస్తాము, అయితే హోలీ పురస్కరించుకొని రేపు తప్పనిసరిగా హోలీ మహోత్సవం సందర్భంగా ఈ యొక్క మట్టి స్నానంతో పాటుగా ఈ యజ్ఞక్రియ, విషవాయువును కూడా ప్రాణవాయువుగా మార్చేటువంటి అగ్నిహోత్ర క్రియ, అపక్వాహారము అంటే అమృతాహారం కూడా ఈ యొక్క రంగులాడే సమయం అంతా ఇక్కడ మట్టి స్నానంతో పాటుగా అంతర్ముఖ యోగాతో పాటుగా యజ్ఞము తర్వాత అమృతాహారము సేవనం చేసిన తర్వాత ఇది 8 గంటలకు వచ్చి దాదాపుగా 3-3:30 గంటలు 11-11:30 వరకు అయిపోతుంది. ఇది అందరూ కూడా రేపు తప్పనిసరిగా పాల్గొనాలని కోరుతున్నాను. దీనివల్ల లాభాలు ఈ రేపటి మట్టి స్నానం కూడా ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో చంద్రబాన్ కంచె అంటాం, కంచెన్ బాగ్ గోశాలకు సంబంధించినటువంటి ఇదంతా మామిడి తోట, వారు ప్రతి సంవత్సరం కూడా చక్కగా మనకు చేయూతనిస్తున్నారు. కాబట్టి వారికి కూడా నేను ఈ మీడియా పరంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ కూడా చాలా గోవుల యొక్క సంరక్షణ, పళ్ళు ఆర్గానిక్ టైప్లో పెంచడము ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనకు అనుకూలమైనటువంటి సిటీకి దగ్గరగా ఉన్నటువంటి వాతావరణం కాబట్టి ఈ విధంగా ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది తర్వాత ప్రతి నెల 3వ ఆదివారం నాడు గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్ ప్రభుత్వ ఈత కొలం లోపల ఇదే 8 గంటల నుంచి 10 గంటల వరకు మట్టి స్నానం ఉంటుంది. అందరూ కూడా ప్రతి నెల 3వ ఆదివారం వచ్చి ఈ యొక్క లాభాన్ని కూడా మనం పొందొచ్చు మీరందరూ కూడా. దీనివల్ల ఏంటంటే ఈ మట్టి లోపల మట్టిని ఒక 12 గంటల పాటు నానబెడతాము. తర్వాత దాంట్లో ఈ యొక్క ఏ అయితే మూలికలు ఉన్నాయో మూలికల యొక్క చూర్ణాన్ని కలిపి దాన్ని సరిగా ఒక ఔషధయుక్తమైనటువంటి గుణం రావడానికి అవి కూడా కలపడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని మొత్తం మట్టికి పెట్టించి దాంట్లో రకరకాల మూలికలు అంటే వేపాకుతో పాటుగా ఈ యొక్క అన్ని పళ్ళ తొక్కల యొక్క చూర్ణాలు, తర్వాత ఒక 2-3 రకాలుగా కర్పూరము, పసుపు ఒక 2-3 రకాలది, ఈ విధంగా మంజిష్ట, ఆ తర్వాత ఈ యొక్క కలమంద, నీలగిరి ఆకులు, వేపాకుల పొడి ఇవన్నీ కూడా కలపడం జరుగుతుంది. ఇట్లా ఒక 50 నుంచి 60 రకాలుగా మాకు అవైలబుల్ని బట్టి ఏవైతే అవసరమో అవి కలపడం జరుగుతుంది. అది చక్కటి మంచి ఔషధికం తయారవుతుంది. దానివల్ల మన యొక్క చర్మ వ్యాధులే కాకుండా ఈ యొక్క జాయింట్ పెయిన్స్ కానీ, మజిల్ పెయిన్స్ కానీ, నర్వ్స్ వీక్నెస్ కానీ, నెగిటివ్ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా దూరం అవుతున్నాయి. తర్వాత ఈ చేసి వాళ్ళ అనుభవాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఇది 1994లో ఈ యొక్క మట్టి స్నానం ఇక్కడ ప్రారంభం చేసినాము. ప్రతి సంవత్సరము చేస్తుంటిమి. తర్వాత 2003 నుంచి ప్రతి నెల 3వ ఆదివారం నాడు చేయడం జరుగుతుంది. ప్రతి నెలలో ఒక వారం. అది అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో దాన్ని ప్రజల యొక్క అభిరుచిని బట్టి 3వ ఆదివారం సెట్ చేయడం జరిగింది. ఈ విధంగా నెలకు ఒక్కసారి వచ్చేసి డిఫరెంట్గా గడిపి ఒక 2-3 గంటలు గడిపేసి ఆ తర్వాత ఈ లాభాలను పొందినట్టయితే మీకు ఒక్కసారి వచ్చినట్టయితే దీని యొక్క ఫలితం ఏందని మీకు తెలుస్తుంది. కాబట్టి యోగా లోపల ఒక భాగమైనటువంటి ఆసనాలతో పాటుగా దీంట్లో ఎన్నో ఉంటాయి. ఒక యోగా అనేది ఒక సముద్రం లాంటిది. మందులతో తగ్గని మొండి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి 80% పైన మందులే అసలు ఇంకా కనుక్కోబడలేదు ఇది మెడికల్ లైన్లో. 20% మాత్రమే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ట్రీట్మెంట్ విధానం జరుగుతుంది. దానిలో అంటే ఏ వ్యాధికైనా శారీరక వ్యాధులతో పాటుగా మానసిక రోగాలకైతే అసలు మందు ఏది కనుక్కోవడం అనేది అసంభవము. సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళినా సరే నిద్రమత్తు గోళీలు, తర్వాత స్టెరాయిడ్స్ ఇలాంటివి కూడా అంటే వాళ్ళ పద్ధతి లోపల వాళ్ళ దాన్ని బట్టి మొత్తానికి పేషెంట్కి ఉపశమనం కలిగే విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మాత్రం స్వయం చికిత్స జరుగుతుంది. ఎవరో లోపల మానసిక రోగాలు కానీ శారీరక రోగాలు కానీ ఏమున్నాయి వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, తర్వాత ప్రాణక్రియలు కానీ ప్రాణాయామం కానీ ఈ యొక్క మట్టి స్నానం కానీ ఈ విధంగా ఈ చికిత్స ద్వారా ఎంత ఉపశమనం కలుగుతుందో పేషెంట్కి చక్కగా అర్థమవుతుంది. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, దుష్ప్రభావం ఉండదు, దుష్పరిణామం కలగదు, తర్వాత నష్టం వాటిల్లదు. ఇది ముఖ్యంగా దీని ద్వారా మా ట్రీట్మెంట్ యొక్క విధానం. కాబట్టి ఈ ప్రాణక్రియలతో పాటుగా వాటర్ థెరపీ అని కూడా ఉంటుంది. ఇట్లా రకరకాల దాంట్లో ఒక భాగంగా ఈ యొక్క మట్టి స్నానము కొనసాగించడం జరుగుతుంది. ఎక్కడైతే ఒక 20-25 మంది ఉంటారో మీ వద్దకే వచ్చి కూడా ఈ యొక్క థర్డ్ సండే కాకుండా మిగతా ఆదివారం కానీ ఏ రోజైనా సరే మీ దగ్గరికి వచ్చేసి మేము చేయించడం జరుగుతుంది. ఈ విధంగా శ్రీకాకుళం వరకు కూడా వాళ్ళు పిలిపించుకున్నారు. తర్వాత అక్కడ కూడా చేస్తున్నారు. రెగ్యులర్గా కూడా అక్కడ వాళ్ళని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఒక 20 మంది ఉన్నట్టయితే మీకు కోరిన సమయం లోపల చేయించడం జరుగుతుంది. 1-2 సార్లు చేయించుకుంటే మళ్ళీ మీరు చేసుకోవచ్చు. అట్లా వేరియస్ ప్లేసెస్ లోపల కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. కానీ మన దగ్గర మాత్రం ప్రతి నెల నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇట్లా ఏంటంటే
ఈ స్వేదరంధ్రాలన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో పనిచేయి. ఇది చేయడం ద్వారా ఈ స్వెట్ రూట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మన లోపల దాదాపుగా చాలా రకాలుగా చెప్పుకుంటారు కోట్లని, 72 కోట్ల 72 లక్షల 72,210 నాడులని, ఇట్లా ఈ విధంగా రకరకాల ఎన్ని అయినా సరే 72,000 నాడులు ఉంటాయనేది అందరికి కూడా జగమెరిగిన సత్యము. నిజానికి 3.5 కోట్లు ఈ యొక్క స్వేదరంధ్రాలు ఏవైతే ఉందో పర్సెంటేజ్ పెరుగుతుంది, యూటిలైజేషన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇట్లా ఈ విధంగా మర్జన చేయడం ద్వారా మట్టి పెట్టుకొని ఈ యొక్క యోగాభ్యాసం అంటే సూక్ష్మ క్రియాయోగం చేయడం ద్వారా ఈ యొక్క స్వెట్ రూట్స్ అన్నీ ఓపెన్ అయిపోయి చర్మం పొరల లోపల ఉన్నటువంటి ఆ మలినాలన్నీ కూడా బహిర్గతమై వెళ్ళిపోతాయి. దానివల్ల చర్మం యొక్క తేజస్సు తగ్గకుండా ఉంటుంది. ఇదంతా కూడా చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటూ, ఇంకా డాండ్రఫ్ అయితే దాదాపుగా అది పేరుకు లేకుండా పోయిందని కూడా చెప్పడం జరిగింది. ఎన్ని మందులు వాడినా సరే, ఎన్ని కాస్మెటిక్స్ వాడినా సరే, కెమికల్స్ వాడినా సరే అది గుణం కనపడలేదు. మట్టి స్నానంకు ఒక్కసారి రాగానే 3% వెళ్ళిపోయింది. ఇట్లా 4 సార్లు రాగానే మొత్తం అసలు పేరుకు లేకుండా పోయింది. ఇప్పుడు సంవత్సరాల నుంచి ఉంటున్నాము, తర్వాత ఎలాంటి డాండ్రఫ్ లేదని కూడా చెప్తున్నారు. తర్వాత కొందరు స్టూడెంట్స్ ఏంటంటే మాకు నెగిటివ్ స్ట్రెస్ అనేది కలుగుతుండే, కాబట్టి ఇక్కడికి రావడం వలన ఈ యొక్క నెగిటివ్ స్ట్రెస్ దూరం అయిపోయింది. ఇప్పుడు చక్కగా మేము కాన్సన్ట్రేట్గా మేము మా యొక్క ఎగ్జామ్స్ చదవగలుగుతున్నాం, ఎగ్జామ్స్ చక్కగా రాయగలుగుతున్నాము అని చెప్పేసి వాళ్ళ యొక్క అనుభవాన్ని చెప్పడం జరిగింది. ఎందరో మీడియా వాళ్ళు కూడా తప్పనిసరి ప్రతిసారి ఎప్పుడో ఒకసారి ప్రతి మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు ఇది ప్రచారం దృష్ట్యా. వాళ్ళకు కూడా ఈ యొక్క మీడియా పరంగా కూడా అందరికి కూడా ప్రింట్ మీడియా కావచ్చు, టెలిమీడియా కావచ్చు, వాళ్ళందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే అందరూ మంచికొక ఎవరి లెవెల్లో వాళ్ళు ప్రచారం చేస్తేనే మనం ఒక మంచి పని చక్కగా సాధిస్తాము. కాబట్టి దానిలో ప్రతి మంచి పని వెనుక సఫలం వెనుక ఎందరిదో కృషి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ చంద్రబాన్ కంచా నాగారం మామిడి తోటలు జరగబోయేటువంటి ఈ యొక్క మట్టి స్నానం కార్యక్రమానికి, తర్వాత హోలీకోత్సవ ఈ యొక్క యజ్ఞము అపక్వాహారంతో కూడినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా రావాలని, దీని లాభాన్ని పొందాలని కోరుతున్నాను. మహిళలు కాకుండా మిగతా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, బాలలు బాలికలు వాళ్ళందరూ కూడా రావచ్చు. వాళ్ళ పిల్లలు అయితే ఇంకా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి తినబోతూ రుచి అడగడం ఎందుకు, మీరు అందరూ కూడా రేపు వచ్చేసి ఈ యొక్క లాభాన్ని పొందాలని కోరుతున్నాను. ఈరోజు నాగారంలోని కాంచన్బాగ్లో మట్టి స్నానం ఆచరించడం జరిగింది. దానివల్ల నేను ప్రత్యేకంగా చెందిన అనుభూతి ఏంటి అంటే, రక్త ప్రసరణ వ్యవస్థ చాలా మంచిగా జరిగినట్టు అనుభూతి కలుగుతుంది. అలాగే ఈ చర్మం అనేది చాలా ప్రకాశవంతంగా తయారైనట్టు అనిపిస్తుంది. మా గురువుగారు చెప్పినట్టు ఆ యోగాసనాలు కూడా మన శరీరంలో కదలికలను, కణాలను మెరుగుపరుస్తూ మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినాయని నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. భారతదేశం మట్టిలోనే ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. అటువంటి మట్టిని ఉపయోగించి మనకి ఇంతటి పుణ్య కార్యక్రమం చేపట్టిన సిద్ధిరాములు సార్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే అందరూ ఈ సదవకాశాన్ని రేపు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.